అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఇంటికి దీపం. ఈ కథ రాసిన వారు టీవీఎల్ గాయత్రి గారు. ఇక కథ విందామా? పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులు అయ్యింది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు. అక్కడి నుండి వాళ్ళు హనీమూన్కు వెళ్ళి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయడం కష్టం అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవడం, అక్కడ పెళ్ళి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, రిసెప్షను, ఇంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడం సులభం అనుకుంటూ పక్క మించి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతనికి ఆఫీసు మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించడం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అదృష్టం పని మనిషి వస్తుంది. ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తన మనసులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకునిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది. ఏ పని చేయబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒకటి తర్వాత వండేద్దు గాని. ఈ 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకొని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతుంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కు వెళ్ళే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి. ఎప్పుడూ తప్ప ఇలా కూర్చోవడం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్లతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతని చేయి పట్టుకొని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కూతలు వింటూ ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతని వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళి అయ్యింది. అంతకుముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిన్ని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా. నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి, బాధ్యతలు, వచ్చిపోయే బంధువులు, సూటిపోటి మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్క చెల్లెల సాధింపులు, ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలుగా వచ్చినట్టే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకు. నా మీద నమ్మకం లేదా? చాచా, అదేమీ లేదు. నువ్వెప్పుడూ హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొస్తున్నాయి. తనకు అప్పట్లో వంట చేయడం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడను ఏమీ అనలేక భయంగా చూస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూల్కు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా 2 అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్షాప్ లాగా వేశాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తుంది తను.
అత్తగారి సపోర్టు లేకపోయినా ఎప్పుడూ పెదవిప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. ఉన్న ఆలోచనలను భగ్నం చేస్తూ కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మ, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్టు పొద్దున్నే తయారవ్వు. జిడ్డిదానిలాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి, మంచి డ్రెస్ వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు. నేనంటే కూతుర్ని, మనం తగులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావు. అవును, నేను గంపగయ్యాలని, అందరినీ సాధించుకుని తింటాను. పెట్టేయవే ఫోను, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులు అంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్టుగా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్ళకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ. మృదు స్వరంతో, చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివని ఎవరం అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతిలో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళనీళ్ళు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్ళని విడిగా ఉండమందాం. అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం, పట్టించుకొని తనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలతో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతుంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కు సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్టుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ నేను గుర్తు చేస్తున్నాం అంతే. రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే 5ంటికే లేచింది పూర్ణ. వంట టిఫిన్ చేసి హాల్లో బాక్సులలో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది. 10ంటికి ప్రియ వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తుంది. కోడల్ని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చేయనా అడిగింది ప్రియ. నీకు టైం ఉంటే చేద్దువు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకు రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్ర లేచేసరికి వర్క్షాప్కు రావడం. ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయడం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది. కూలీనాలు చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లలను బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్ళకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫారంలో తీసుకువచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్టుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తుంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుంది.
ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తుంది. ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతుంది పూర్ణ. కేవలం వంట చేయటానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది. ప్రియ తన చదువులో తానుంటుంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెనక తిరగడం లేదు. తనతో కలిసి కబుర్లు చెప్తూ గడపడం లేదు. అలసిపోయి వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఓ రోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లోని వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు? అక్కడి పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని బీదా బిక్కిని ఉద్ధరించడం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడ దోమలకు ఏ డెంగునో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తుంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశంకులు సరదాగా టూర్కు వెళ్ళారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ. పాలు కాసి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకి ఎటైనా వెళ్ళే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లారలేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకువ వచ్చింది. ఎలాగో నిద్రలేశాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం, కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు. రాఘవ పూర్ణ చేయి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అసలు మాట్లాడినంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడూ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవడం మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నాం అనిపిస్తుంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా అర్ట్గా అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది. మెల్లగా అతడి చేయి విడిపించుకుని అక్కడ ఉన్న బెంచి మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భార్యగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదో నన్ను దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్ళు ఏ దురలవాట్లో చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమ పడడం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయడం, ఇలా ప్రతి స్టేజ్లోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదనటం లేదు. కానీ చివరికి కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి, నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవ్వరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు. హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవడానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలటం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నింటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కి తెచ్చుకోవడం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతుంది పూర్ణ. టీచర్ కొత్త సారు వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒకతను. పువ్వుల చొక్కా అతను. అటువైపు తిరిగి ఉండడం వలన మొహం కనిపించడం లేదు పూర్ణకి. బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బాక్స్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 క్లాసులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతుంది.
అందరూ ఉన్న ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్. రాఘవ గొంతు. చటుకున తల తిప్పి చూసింది. పూల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ. సంభ్రమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు. నేను అలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పడానికి కాదు, స్కూల్ బాగు చేయడానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కూలీగ్. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా. ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్ళు వచ్చాయి పూర్ణకు. భర్త చేయి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతని వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తుంది పూర్ణ. దగ్గరగా వచ్చారు అందరూ. ప్రియ, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చేయాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాస్ లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారు ఎక్కుతుంటే ఈ పూల షర్ట్ ఏమిటి? బయటికి వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా, కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పిందే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నసాలానికి అంటుతుంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా చింపాంజీలా ఆ జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? నివ్వరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి. మా విషయాలు పట్టించుకోవాలి. మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? చెప్పు. నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? కళ్ళనీళ్ళు ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండి అత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకొని కారెక్కింది పూర్ణ. వెనుక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసగబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు కదిలింది. కథ సమాప్తం.